నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహున్నతమైన కృపా, నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా, నన్ను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం, నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా, సాక్షి సమూహము మేఘము వలె నాలో కోరిన ఆశలు నెరవేరగా, వేలాది దూతల ఆనందము చూసి కృపమైశ్వర్యం నే పొందిన వేళ, మహిలో నీతోనే నిలిచిన వేళ, మాధుర్యలోకాన నిన్ను చూచిన వేళ, ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం, నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహున్నతమైన కృపా, నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించిన, నన్ను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం, నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీద ఉన్న దైవ గ్రంథాలు ఓపెన్ చేయండి. ఈ వాక్య భాగాన్ని ఉన్నటువంటి మాస్టర్ గారు చదువుకుంటున్నారు. అందరూ కూడా దైవ గ్రంథాలు ఓపెన్ చేసి దయచేసి మాటలు ఆలకించవలసిందిగా మరి తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 5 శరణాల వరకు 5 వచనాల వరకు దేవుని వాక్యం చదువు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుసు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిసిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనము. అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవ దృష్టి ఎందును నీవు దయ నుండి మంచివాడవని అనిపించుకోలేదు. నీ స్వబుద్ధి ఆధారం చేసుకొనక నీ పూర్వ హృదయంతోనూ యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలోకి ఒప్పుకున్నాను. అప్పుడు ఆయన నీ త్రోవలను సారాన్ని చేయాలి. వెరీ గుడ్. 7వ వచనం కూడా చెప్తారు. నేను జ్ఞానినే కదా అని నువ్వు అనుకునవచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతరమును ఇచ్చిపెట్టము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువును కలుగును. నీ రాబడి అంతటి యందు ప్రబలమును,
నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను కనపరచుకుంటావు. ఇప్పుడు ఏం జరుగుతుంది? 10వ వచనం. అప్పుడు నీ కోటలో ధాన్యం సమృద్ధి ఉన్నను, ఆమేన్. నీ గానుగుల నుండి కొత్త ద్రాక్షారసము కలిపి ప్రియులారా, మరి చదవబడిన దేవుని మాటలు చాలా గొప్పగా ఉన్నాయి. దేవుని బిడ్డలంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని మహాకృపను బట్టి ఒక రక్షకుని ప్రభు మనకు ఈ లోకంలోనికి ఇచ్చినాడు. ప్రభులకు ప్రభువు, రాజులకు రాజు, దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన యెహోవా ఈ లోకంలో ఉన్న మానవులందరినీ ప్రేమించి మనకు ఒక రక్షకుని లోకంలోనికి పంపించున్నారు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వీళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శరీరధారిగా ఈ లోకంలో జీవించడానికి, లోకంలో మనతో కలిసి కొన్ని సంవత్సరాలు పయనించడానికి, అలాగే అద్భుతమైనటువంటి ఆ రక్షణ సంకల్పాన్ని మనందరికీ చూపించడానికి, మనం అనుభవించబోతున్న రక్షణ సంకల్పం తరతరాలు కూడా అనుసరిస్తూ అపవాది సంబంధమైన మార్గాల నుండి విడిపించబడి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మార్గములలో నడవటానికి, దేవుని కృపలో వర్ధిల్లటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సరళమైన మార్గం, శ్రేష్టమైన మార్గం దేవుని మార్గం. అందుకే ప్రియులారా, ఆ మార్గంలో పెద్దలైన వారు నడుస్తూ, ఆ మార్గంలో పెద్దలకును దేవుడు దీవించి ప్రేమించి అనుగ్రహించినటువంటి పిల్లల విషయంలో ఈ మార్గాన్ని వారికి బోధించి మనకంటే రెండంతల ఎక్కువగా దేవుని ప్రణాళికలో ఆ బిడ్డలు వదిలే విధంగా వారిని దేవుని చేతులకు అప్పగించి బాల్య దినముల నుండే దేవుని భయంలో ఆ బిడ్డలను పెంచే బాధ్యతను దేవుడు తల్లిదండ్రులకు అనుగ్రహించున్నాడు. అందుకే మరి ప్రియబిడ్డ కుమారుడు ఒక ప్రత్యేకమైన బాధ్యత కలిగి ప్రతి సందర్భంలో కూడా ఉన్నతంగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగం చేసుకుంటూ మరి దేవుడు తనకు అనుగ్రహించినటువంటి తన భార్య, అలాగే తన కుటుంబం, దేవుడు వారి పట్ల చూపించినటువంటి ఆ కృపను బట్టి మరి ఇద్దరు కుమారులను సంపాదించుకోవటానికి ప్రభు సహాయం చేస్తుంది. భూలోకంలో అన్ని విషయాలలో నేను సమృద్ధిగా ఉన్నాను, పర్వాలేదు, నా జ్ఞానంతో నా ఆలోచనతో నేను వెళ్తాననే తలంపులు లేకుండా దేవుని దయలో, దేవుని చిత్తంలో, దేవుని ఏర్పాట్లో, దేవుని నడిపింపులో ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతా వందనాలు చెల్లించి ఈ లోకంలో జీవించే ఒక గొప్ప మనసు ఆ బిడ్డ కలిగి ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా, నేను నిన్ను ప్రేమించి మరి నేను ఒక కుమారుని ఇచ్చాను, ఇద్దరు కుమారులు ఇచ్చాను, వారిని నా జ్ఞానంలో పెంచండి. అలా పెంచడం ద్వారా వారు నా ఉపదేశానికి అర్హులవుతారు. నా ఉపదేశానికి వారు అర్హులైనప్పుడు భూ సంబంధంగా, దైవపరంగా వారు దేవుని ప్రణాళికల్లో వర్తిల్తారు అని ఇచ్చినటువంటి వాగ్దానం వారి పట్ల దేవుడు నెరవేర్చాలని ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ప్రతి సందర్భాన్ని బట్టి కూడా దేవునికి మొదలు ప్రాధాన్యత ఇచ్చే ఆలోచన విధానాలు దేవుడు వీరికి అనుగ్రహించారు. అందుకే ప్రభు అన్నాడు, నా కుమారుడా నా ఉపదేశమును నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొంది. అవి ఎవలా ఉంటాయి? అవి దీర్ఘాయును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని మీకు సుఖ జీవముతో గడుపుతూ సంవత్సరాలు, దీర్ఘాయువు, ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయండి? మనం నమ్మినటువంటి దేవుని యొద్ద ఉన్నాయి. ఆ దేవుని యొద్ద ఆయన మనకు అనుగ్రహించబోతున్నాం. ఈ ఆశీర్వాదములన్నీ కూడా ఘనముగా ఎప్పుడు పొందుకొని మనము ఈ భూలోకంలో వర్ధిల్లాలంటే దేవుని గుర్తించిన మనము దేవుని భయంతో ఉండటమే కాకుండా, దేవుని భక్తి కలిగి జీవించడమే కాకుండా వీళ్ళరా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో అడుగులు ముందుకు వేయాలని దేవుని వాక్యము తెలియజేస్తాడు. కీర్తనాకారుడు 65వ కీర్తన 11వ చరణంలో ఏమన్నాడు? సంవత్సరములను నీ దయా కిరీటము ధరింపజేస్తున్నావు. 65వ కీర్తన మనము 11వ చరణంలో ఈ మాటలు, సంవత్సరమును నీ దయా కిరీటము. దేవుని మహాకృపను బట్టి 6 సంవత్సరాలు ప్రాణా జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడు వందనాలు చెల్లిస్తున్నాం. మరి 7వ సంవత్సరంలోనికి ప్రవేశింపజేసి ఉన్నాడు. 7వ సంవత్సరపు దయాకిరీటం ఆ బిడ్డకు దేవుడు వెండిగా అనుగ్రహించిన గాక. ఆరోగ్యములు ఎందును, చదువులు ఎందును, ప్రతి విధమైన మరి ఆ బిడ్డను బట్టి దేవుడే సమృద్ధినిచ్చి, క్షేమాన్నిచ్చి,
నడిపించట్లో దేవుని ప్రణాళిక మెండుగా గురించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఈ సమయంలో రానా తమ్ముడు, మీ మమ్మీ డాడీ ఎలాంటి జ్ఞాపకం ఏం చేయాలి తల్లి లైన్ లో పెట్టు ముచ్చట హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు అందరూ సపోర్ట్ కొడుతూ ఉంటారు. డాడీ మంది వెరీ గుడ్. ఖుషి చెప్పండి. మాస్టర్ గారు వస్తారా మరి కూడా? ఓకే. తండ్రి చైతన్య కాలేజీ నుంచి పరిశుద్ధాత్మ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేస్తున్నాడు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆఖ్యాన్ క్యాంపస్ నుంచేనా? హాస్టల్ కూడా తీసుకుంటాం కదా. అమ్మా ఓకేనా? అందరూ సపోర్ట్లు కొట్టండి. ఫోటోనా వీడియోనా? హ్యాపీ బర్త్డే టు యు రానా. సపోర్ట్లు కొట్టాలన్నా. మీద బెదమాలు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు డియర్ రానా. హ్యాపీ బర్త్డే బాగా అక్క అక్క సంతోషం